నన్ను చంపడానికి సుపారీ ఇచ్చారా? సుపారీ ఎందుకు? నేను నీరు తోట పొలంలోనే ఉంటాను, రావచ్చు కదా. మంచి చెప్తున్నా నీకు. ఓకే, సుపారీ ఇచ్చానంటావు అయితే. నువ్వు ఉండకూడదు, అర్థమైందా? ఎక్కడ ఉండకూడదు? పాడేరులో ఉండకూడదా? అవును. అవునా, సరేనా, అలాగే చేద్దాంలేండి. నువ్వు వెళ్ళిపోవాలి, నువ్వు అర్జెంట్గా వెళ్ళిపోవాలి. వెళ్ళిపోకపోతే ఏం చేస్తారో? చంపేస్తారా? అది ఒకటే తక్కువ కాదు. నేను చంపే శవం కూడా దొరకదు. బాబాయ్, శవం కూడా దొరకదు. సరే అన్న, అయితే పని చేయండి, మొదలు పెట్టండి. ఇంక మరి చంపే ప్రయత్నం చేసేయండి, లేట్ ఎందుకు? అభినయ్, నా మాటిని 4 రోజులు బతకాలనుకుంటా, నుంచి వెళ్ళిపో. 4 రోజులు కాదు కానీ ఒక రోజు బతికినా చాలు మా గాడిలాగా. నీలాగా ఆడంగోడ్లాగా నేను 1 రోజులు బతకాల్సిన పని లేదు. నువ్వు చంపుతాన్నావు కదా. చేస్తా. నేనేంటో తెలుసా? నువ్వేంటో మీ అమ్మ నువ్వు చెప్తుంది కానీ నేను వీడియో కాల్ చేస్తాను. నా ఫేస్ చూపిస్తావరా? వణుకుతారు. నీ స్టేటస్ ఏంటో తెలిస్తే మొహం చూపించు. విజయనగరం ప్రజలు వణుకుతారు. విజయనగరం వెళ్ళి భయపెట్టుకో. అయితే నన్ను ఎందుకు భయపడతా? నేను విజయనగరం కాదు కదా, కడప కదా నాది. కాదురా, వాళ్ళు 100 రూపాయలు ఇచ్చి వాళ్ళు మళ్ళీ తయారు చేసుకుంటారు. ఎవరికి? ఎవరికి రా? కాదు, పాపం వాళ్ళు కూలీ అలా చేసుకున్న పనులకి 100 రూపాయలు ఇచ్చి నా ఎండ తిరగండి, రేపు ఫేమస్ అవుతాను నేను. నువ్వా? చేద్దాం. నువ్వు ఫేమస్ అవుతావు, నేను ఫేమస్ అవుతాను. నేను ఫేమస్ కోసం చేయట్లేదురా, సమాజం కోసం చేస్తానా. చూద్దాం. సరే, నేనైతే పాడేరు వదిలిపెట్టి పోను కానీ మరి నువ్వు చెప్పే ఓటింగ్ ఉంటాను. దొంగరాజుతో మాట్లాడుతున్నావు. ఎవరితో? దొంగరాజు. దొంగరాజు ఎవరికి తెలుసు కానీ నేను నీరుతోట పొలంలో పాడేరు నియోజకవర్గంలో ఉంటాను రా. నువ్వు పొమ్మన్నావు కాబట్టి ఇంకో 4 రోజులు ఎక్స్ట్రా ఉంటాను రా. నీ బాడీ కూడా అక్కడే ఉంటుందిరా. ఇంకా నా బాడీ కూడా అక్కడే ఉంటుంది. సంతోషం. నా డెత్ డేట్ ఏదో కూడా చెప్పేసి సెలబ్రేట్ చేసుకుంటాను. అందరూ పుట్టినరోజులే ముందే చెప్పేసి ఎప్పుడు చంపేస్తావో. చేసుకో. ఎన్ని రోజులు ఉండవు. సరే అయితే ఇంకా పనులు ఉండి. అయితే మరి ఎందుకు నాకు ఫోన్ చేయటం పొద్దాకలా? అర్థమైంది. సరే, సుపారీ ఇచ్చావు, చంపించేస్తాను. చంపించు మరి, నేను రెడీ. చంపిస్తే చచ్చిపోవడానికి. ఓకేనా? కలుద్దాం అయితే.